వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ టీచర్ల యొక్క బాధలు ఏంటి, వారి యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయి, విధి విధానాలు అనే కంప్లీట్గా చూద్దాము. రీసెంట్గా ఈ యొక్క అవుట్సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగుల గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నట్టు సుమారు 1700 మంది టీచర్లు, లెక్చరర్లు తమ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగా ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అవుట్సోర్సింగ్లో 2 సంవత్సరాలు పనిచేసిన టీచర్లను 2020లో కాంట్రాక్ట్ టీచర్లుగా ప్రభుత్వం మార్చింది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పార్ట్ టైం టీచర్లు, బీసీ సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ టీచర్లు, జనరల్ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో పార్ట్ టైం, ఫుల్ టైం టీచర్ల లెక్చరర్లు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరందరినీ కొద్ది రోజుల విరామంతో 10 నెలల వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ గిరిజన గురుకులాల టీచర్లు, లెక్చరర్లు మాత్రం అవుట్సోర్సింగ్ విధానాన్ని గత 10 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. వీరికి 10 దినాలకు మాత్రమే ప్రభుత్వం వేతనం చెల్లిస్తున్నారు. సెలవు దినాల్లో వేతనాలు ఉండవు. మరో విషయం ఏంటంటే, వీరికి ఇచ్చే 10 నెలల్లో వేతనంలో గత విద్యా సంవత్సరంలో 5 నెలల వేతనాలను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఆర్థిక శాఖ వద్ద సదరు ఫైలు మూలుగుతోందని సమాచారం. రెగ్యులర్ టీచర్లు, లెక్చరర్లకు ఏమాత్రం తీసిపోకుండా రోజుకు సగటున సుమారు 14 నుండి 16 గంటలు విధుల్లో ఉంటూ విద్యా బోధనే కాకుండా విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు కూడా అవుట్సోర్సింగ్ టీచర్లు, లెక్చరర్లే చూసుకుంటున్నారు. ప్రభుత్వం తమ సేవలను గుర్తించి కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లకు గుర్తించాలని కోరుతున్నారు. దీనిపై అవుట్సోర్సింగ్ టీచర్లు ఇప్పటికే పలుమార్లు గిరిజన శాఖ మంత్రిని కలిసి తమ యొక్క బాధలను విన్నవించుకున్నారు. ఇది దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అండి. ఇది గురుకుల పాఠశాల టీచర్లకి సంబంధించినవి, అవుట్సోర్సింగ్లో వర్క్ చేసేవారికి. ఇక వీరికి వచ్చేప్పటికి శాలరీస్ 5 నెలల నుంచి పడట్లేదంట. ఇంకొకటి, ఎప్పుడైతే వీళ్ళకి హాలిడేస్ వస్తాయో హాలిడేస్లో యొక్క పని దినాల్లో కూడా వీళ్ళకి శాలరీస్ ఇవ్వరంట. ఇక వీళ్ళ యొక్క బాధ ఏంటంటే, ముఖ్యంగా తమల్ని వచ్చేప్పటికి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగా గుర్తించాలని వీరు కోరుకుంటున్నారు. ఇది దీనిపై ఒక వీడియోనండి. ఖచ్చితంగా గవర్నమెంట్కి ఈ యొక్క రిక్వెస్ట్ కూడా చేరాలని అందరూ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇక వీరికి సపోర్ట్గా ఉండండి. వీరి యొక్క బాధలు కూడా గవర్నమెంట్కి అర్థమయ్యేలా మనం తెలియజేయాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిద్ది. ఏదో ఒక సొల్యూషన్ కూడా చూపించడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.